కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తోందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. పెంచిన గృహ వాణిజ్య గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. గ్యాస్ సబ్సిడీని పునరుద్దరించి నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులోకి తెచ్చి నిత్యావసరాల ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుందని కోటేశ్వరరావు హెచ్చరించారు. నిత్యావసర వస్తువులతో పాటు వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఏ మాత్రం కనికరం లేకుండా ధరలు పెంచడం ప్రజలను వంచడమేనన్నారు. ప్రస్తుతం గ్యాస్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడంతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ను అస్తవ్యస్తం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధరపై 60 రూపాయల అదనపు భారం పడిందన్నారు. అలాగే వాణిజ్య సిలిండర్ ధరలపై కేంద్రం విపరీతమైన భారం మోపిందని, మే 1వ తేదీన ఏకంగా 993 రూపాయలు పెంచారని, ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర 3251.5 రూపాయలకు చేర్చారన్నారు. దీనివల్ల హోటళ్లు, ఇతర చిరు వ్యాపారాలపై తీవ్ర భారం పడుతుందన్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై ఆధారపడి చిన్న వ్యాపారాలు చేసుకునేవారు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. దీని ప్రభావం ప్రత్యక్షంగా సామాన్యునిపై లేకపోయినా పరోక్షంగా సామాన్య ప్రజల జీవన విధానంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటున్న రాష్ట్రంలోని కూటమి నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించకపోతే ఈ ఉద్యమం ఢిల్లీ పట్టాన్ని కదిలిస్తుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రాల్లో ప్రజలు వేసిన బ్యాలెట్లు బాక్సులోకి వెళ్ళగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరను ఆమాంతం ఎప్పుడూ లేనటువంటి, చరిత్రలో లేనటువంటి పద్ధతిలో 993 రూపాయలు పెంచుతూ 3200 రూపాయలకి కమర్షియల్ గ్యాస్ ధరని పెంచడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలను వంచడం తప్ప మరొకటి కాదు. పెరగవని చెప్పి కేంద్ర పెట్రోలియం శాఖ మాచులు ఒక పక్కన, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఎటువంటి విపత్తు లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజల మీద భారాలు పడవు, ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం అని చెప్పినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం ఈ 3 నెలల్లో 1380 రూపాయలు గ్యాస్ ధర పెంచారు. గత జనవరి ముందు అంటే డిసెంబర్ మాసంలో చూసినట్లయితే 1600-1700 రూపాయలు లోపు ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ ధర ఈ రోజున 3200 రూపాయలకు సుమారు దగ్గరగా ఎగబాగటం అనేటటువంటిది చూసినట్లయితే ప్రజలు అనుకుంటారు, పాలకులు అనుకుంటా ఉన్నారు, బీజేపీ వారు, కూటమి ప్రభుత్వం అనుకుంటా ఉన్నది మేము డొమెస్టిక్ గ్యాస్ ధర పెంచలేదు కాబట్టి, వంటింటిలో మంట పెరగట్లేదు కాబట్టి ఇది ప్రజలు గ్రహించరని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు. కానీ ఇది పరోక్షంగా ప్రజల మీద పడేటటువంటి భారం అని చెప్పి ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ రోజున చిన్న హోటళ్ళు కానీ, లేకపోతే బేకరీస్ కానీ, మరి టిఫిన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా మూతపడేటటువంటి పరిస్థితి. ఎందువలనంటే ప్రతిదీ కూడా రేటు పెరుగుద్ది. పరోక్షంగా ఈ రోజున ప్రత్యక్షంగా కొనుక్కునేటటువంటి కొనుగోలుతో పాటుగా పరోక్షంగా పెరిగేటటువంటి ధరలు కూడా ఈ రకంగా ఈరోజు ఇడ్లీ రోడ్డు మీద చూసినట్లయితే 30 రూపాయలకు దొరికేటటువంటిది రేపు 40 రూపాయలకి 50 రూపాయలకి ఎగబాకేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా పెట్రోల్, గ్యాస్ ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తి అయ్యేటటువంటి అన్నిటిని కూడా పరోక్షంగా ప్రజల మీద భారాలు పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని కూటమి ప్రభుత్వం తక్షణమే బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ వైపుగా పెంచినటువంటి 993 రూపాయలు ఉపసంహరించాలి. అదే పద్ధతిలో రేపు ఎలక్షన్ కోడ్ 4-5 తారీఖుల్లో ఎలక్షన్ కోడ్ పోయి ముగిసిన తర్వాత పెట్రోల్ ధర లీటర్కి 20 రూపాయలు, పెట్రోలు 20 రూపాయలు, అలాగే డీజిల్ 25 రూపాయలకి పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి ఈ పరిశీలకులు చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఈ రకమైనటువంటి సంక్షోభం, ఆర్థిక సంక్షోభాన్ని దారితీసేటటువంటి, ద్రవ్యోల్బణం దిగజారేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యని ప్రజలందరూ కూడా గ్రహించాలా. అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి పెట్రోల్, డీజిల్, గ్యాసు ధరల ద్వారా ప్రజల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పడేటటువంటి దానికి అవకాశం లేకుండా
చర్య చేపట్టాలా, ముఖ్యమంత్రి గారు ఆ వైపుగా బాధ్యత తీసుకోవాలా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేటటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. తమ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు సమగ్ర శిక్షణ అందించడం తమ విద్యాసంస్థల ప్రత్యేకత అని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత సూర్యారావు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తక విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో తమకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ గౌతమ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో చిట్టినగర్లోని స్మార్ట్ క్యాంపస్ లో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా పురోగతిని తల్లిదండ్రులకు వివరించేందుకు ప్రత్యేకంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల అధినేత సూర్యారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. ప్రతి విద్యార్థి సామర్థ్యంపై ఉపాధ్యాయులతో కలిసి సమీక్షించి వారి బలాలు, బలహీనతలను వివరించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో కూడా దిట్టలుగా మారాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తక విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో తమకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్య అనేది కేవలం మార్కులకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడాలని ఆయన అన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ప్రతి విద్యార్థి తనకు తానుగా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో కృషి చేయాలని ఆయన ప్రోత్సహించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీల్లో మెడల్స్ సాధించిన వారిని సత్కరించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇష్యూ చేయడానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు రావడం, ఏదైతే ప్రతి త్రైమాసిక ఎగ్జామినేషన్స్ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మన పేరెంట్స్ సమక్షం ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఈరోజు రావడం చాలా సంతోషకర విషయం. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా చదవాలి, మా పిల్లలు మంచి స్థితిలో ఉండాలని అనుకుంటారు. తదనుగుణంగా ఎప్పుడు కూడా మేము తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశం ఏర్పాటు చేయడం, ఆ టైంలోనే పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ, అలాగే డిసిప్లిన్ గురించి కానీ, అట్లాగే వాళ్ళ విధానం గురించి కానీ షేర్ చేసుకుంటూ పిల్లలు డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం, దానికి తల్లిదండ్రులు రావడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క విద్యా సంవత్సరంలో కూడా అన్నీ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ముఖ్యంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి ఏ యాక్టివిటీ అయినా, అవుట్ సైడ్ యాక్టివిటీస్ అయినా, కరాటే కానీ, డ్యాన్స్ కానీ, చదరంగం కానీ, క్రికెట్ కానీ, అదే రకంగా వ్యాసరచన పోటీలు కానీ, ఎలక్ట్రిషన్స్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, ఇవన్నీ కూడా పిల్లలకు ప్రైజులు కూడా ఇక్కడ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పిల్లల్ని ఉత్సాహపరుస్తూ అన్ని యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ పిల్లలు యాక్టివ్గా ఉంటారనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే చదరంగం ఉందో మేధస్సుకు సంబంధించినది, మేధాశక్తి పెంపొందిస్తుంది. కరాటే అనేది ఫిజికల్గా పిల్లలు స్ట్రెంగ్తెన్ అవుతారు కాబట్టి ముఖ్యంగా ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. 25-26 విద్యా సంవత్సరంలో నా పిల్లలకి శివకార్తిక్ 581 టాప్ మార్క్స్తో, అలాగే సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి ప్రణీత్ 574, అఖిల్ 570, అట్లాగే 569 మా హర్ష, అలాగే మహాలక్ష్మి, ఇట్లాగా చాలామంది పిల్లలు 500 పైబడి మార్క్స్ 60 మంది పిల్లలు రావడం అంటే ఇట్ నాట్ ఎ జోక్. ఇదంతా కూడా మా యొక్క టీచర్స్ యొక్క అపార అనుభవాన్ని, మా యొక్క విద్యా ప్రణాళికని కరెక్ట్గా అమలు చేసినందువల్లే ఈ యొక్క ఫలితాలు రావడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే విద్యా సంవత్సరంలో కూడా మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామని, అదే రకంగా తల్లిదండ్రులు కూడా మా సహకరించాలి. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల నుండి తల్లిదండ్రులు ఎప్పుడు కూడాను అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు పిల్లల్ని తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్న భాగంలోనే వాళ్ళు కూడా పాల్గొనడం, పాలు పంచుకోవడం చాలా సంతోషకర విషయం తెలియజేసుకుంటూ ఈ యొక్క వేసవి సెలవుల పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హెవీ టెంపరేచర్ ఉంటుందంటున్నారు. అందుకు తల్లిదండ్రులందరికీ మనం ఏంటంటే పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదములు, నమస్కారం. మా స్కూలు సాంప్రదాయం అండి. గత 30 సంవత్సరాల నుంచి లాస్ట్ వర్కింగ్ డే అంటే ఫైల్స్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఇంటరాక్షన్తో వాళ్ళ సమక్షంలోనే
మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తాము. గత 30 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. మా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మాకు 2025, 26 సహకరించారండి. 2026, 27 కూడా సహకరిస్తారని కోరుకుంటూ వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డ్స్, పిల్లల యొక్క ప్రగతి పత్రాలని తల్లిదండ్రుల సమక్షంలో ఇస్తున్నాము. ఆ మీటింగ్లోనే ఇటీవల జరిగిన కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్లోనూ కరాటే, డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కూడా కొంతమంది పిల్లలు గిఫ్ట్స్ పొందారండి. వాళ్ళకు కూడా తల్లిదండ్రుల సమక్షంలో ఇస్తున్నాము. ఇన్ని సంవత్సరాలుగా మాకు సహకరిస్తున్నారు. ఇక ముందున్న రోజుల్లో కూడా వాళ్ళు సహకరించాలని, వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో ముఖ్యంగా తల్లిదండ్రులు అందరు మధ్యతరగతి, బిలో మధ్యతరగతి తల్లిదండ్రులు, వాళ్ళకు అనుగుణంగానే మేము మా యొక్క విద్యని అందిస్తున్నాము. అందరు మంచి రిజల్ట్ వచ్చిందండి. 25, 26 సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై పట్టణ టీడీపీ కార్యదర్శి మంతన రామాంజనేయులు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు పామరు పర్యటన సందర్భంగా అనిల్ కుమార్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత అనిల్ కుమార్ కు లేదని ఆయన స్పష్టం చేశారు. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ ఉత్సవ విగ్రహం తరహాలో నిలబడ్డం మినహా చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కైలే అనిల్ కుమార్ ఇంటికి వెళ్లే రహదారి సైతం ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా వేయించారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు పైన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాపై విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని రామాంజనేయులు హెచ్చరించారు. ఈ రోజున పామర్ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు కైలే కుమార్ గారు ఏదో మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు, గతం తెలిసింది మాట్లాడన్నారు. నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పామర్ నియోజకవర్గంలో బహిర్ముఖుల పర్యటనలో ఆయన పెన్షన్ కార్యక్రమం మరియు ప్రజావేదిక అలాగే కేటర్ మీటింగ్ లో ఆయన పామర్ నియోజకవర్గం రావడం జరిగింది. ఎట్ ఏ టైం 3,000 ఉన్న పెన్షన్ 1,000 రూపాయల పెంచి 4,000 పెన్షన్ ఇచ్చిన కనుక మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి. మాజీ శాసనసభ్యులు కైలే కుమార్ గారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ హయాంలో మేము పెన్షన్ 2,000 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి 250 చివరికి 3,000 పెన్షన్ పరిస్థితి మీది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం ఆర్థికంగా ఎనకబడి ఉన్నా సరే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలతో ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో స్త్రీ శక్తి పథకం, తల్లికి వందనం, రైతు భరోసా, ఫ్రీ గ్యాస్ బండ్లు 3 సంవత్సరానికి, అలా ప్రతి ఒక్కటి ఆయన నిర్వచనం జరిగింది. గుర్తుపెట్టుకోండి. మీరు మీ మెహర్బానీ కోసం పిచ్చి వాగుడు ఏదో వాగుతున్నావు. పామర్ నియోజకవర్గంలో నీ ఉనికి ఉందని చెప్పి ఈ రోజు ఉందని చెప్పుకోవడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. ఉత్సవ విగ్రహం లాగా గత 5 సంవత్సరాలు నువ్వు పని చేసావు. ఏం చేసావు? ఎవరికి ఏం చేసావు? ఒక ఇండస్ట్రీలు తెచ్చావా? ఒక రోడ్డు వేసావా? ఒక మంచినీళ్ళు దాహం అవుతుందని చెప్పేస్తే ఒక బోర్ వేయగలిగావు నువ్వు. మాకు దాహం వేస్తుందండి అని చెప్తే కుమార్ రాజా గారు ఇమీడియట్ గా 2వ రోజు బోర్ వేయించి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ పామర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా గారిని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు గారి గురించి పిచ్చ వాగుడు, అవాకులు చావకులు పెంచితే ఇక్కడ ఎవరో చూస్తూ కూర్చోలేదు. ఈ చోటా మోటా నాయకులతో ఏదో పిచ్చ వాగుడు ఆగిస్తే ఇక్కడ కూర్చుని ఊరికినే పరిస్థితి ఎవరిది కాదు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ రోజున మేము పామర్ నియోజకవర్గంలో చెప్తున్నాం. హనుమాన్ జంక్షన్ లో జరిగిన వడ్డీ క్రాంతి కిరణ్ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హనుమాన్ జంక్షన్ సీఐ ఎల్ రమేష్ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు ఆయన వివరించారు. నిందితుడు రామినేని వెంకట శివరామకృష్ణ సోదరి ఆత్మహత్యకు క్రాంతి కిరణ్ కారణమని కక్ష పెంచుకున్న శివరామకృష్ణ కారుతో ఢీకొట్టి క్రాంతి కిరణ్ ను హత్య చేశాడని ఆయన తెలిపారు. నిందితుని రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టుకు తరలించారు. హనుమాన్ జంక్షన్ లో జరిగిన వడ్డీ క్రాంతి కిరణ్ హత్య కేసులో నిందితుని అరెస్టు చేసినట్లు హనుమాన్ జంక్షన్ సీఐ ఎల్ రమేష్ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ఆయన వివరించారు. నిందితుడు రామినేని వెంకట శివరామకృష్ణ సోదరి ఆత్మహత్యకు క్రాంతి కిరణ్ కారణమని కక్ష పెంచుకున్న శివరామకృష్ణ కారుతో ఢీకొట్టి క్రాంతి కిరణ్ ను హత్య చేశాడని ఆయన తెలిపారు. నిందితుని రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టుకు తరలించారు. గత నెల 28వ తేదీన హనుమాన్ జంక్షన్ స్థానిక హెచ్మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి కిరణ్ అనే అతన్ని పాత కక్షల నేపథ్యంలో రామినేని శివరామకృష్ణ అనే అతను కారుతో గుద్ది చంపడం జరిగింది. దీని నిమిత్తం మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన గన్నవరం ఇన్ఛార్జ్ డిఎస్పీ పి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో కొన్ని బృందాలుగా ఏర్పడి ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు ముద్దాయిన శివరామకృష్ణని మన ఎస్ఎన్ పాలెం
అడ్డ రోడ్డు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టుకు తరలించడం జరిగింది. గల కారణం ఇంతకుముందు శివరామకృష్ణ చెల్లెలకి ఇతను కిరణ్ యొక్క షాప్లో పనిచేయడం జరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడం వల్ల దాని మీద పెద్దపాడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో క్రాంతికిరణ్ రిమాండ్కి వెళ్ళడం, కేసు ట్రయల్లో ఉండడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తన చెల్లి చావుకు కారణం ఇతనే అని భావించిన శివరామకృష్ణ ఈ కారుతో క్రాంతికుమార్ని గుద్ది చంపడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.